ఇవాళ ఒకరితో వచ్చింది పార్క్ లోకి లోపలికి, రేపు ఆడితో రాదు, వేరే ఎవరితో వస్తుంది. ఎందుకు అలా అంత కాన్ఫిడెంట్ తో చెప్తున్నావు? అంటే నేను కలర్ చూసా. ఇప్పుడు ఎలా అంటే నాకే జరిగింది, నేను వీడియోస్ చేస్తా ఉంటా లేడీస్ తో. కొంతమంది వచ్చారు ఫస్ట్ వీడియోకి దింపినప్పుడు షూటింగ్ మీద వచ్చి బండి మీద దింపి మా లవర్ అంది. సరే లవర్ అని నేను అలాగే ట్రీట్ చేశా. అంటే ఒక లవర్ ఉన్నప్పుడు ఒక అమ్మాయిని ఎలా ట్రీట్ చేయాలో వీడియో రకంగా నేను ట్రీట్ చేసిన. తెల్లారు మళ్ళీ ఇంకో వీడియోకి పిలిచిన, ఇంకో లొకేషన్ కి ఇంకో ఎక్కించుకుని వచ్చింది. ఎవరంటే నా బావ. సరే అది అయిపోయింది. ఎగ్రేర్ బావ, లవర్ వేరు బావ వేరు. బావ అంటే ఫ్యామిలీ కదా. సో నేను కామ్ గా ఉన్నా. తర్వాత మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ కృష్ణగాంధీ పార్క్ లోని వీడియో పెట్టాను. వీడియో మన రాజుని అడిగి, టికెట్ కౌంటర్ రాజుని అడిగి చేసుకోమన్నాడు. ఇంకోని తీసుకొని వచ్చింది. ఎవరు అంటే మా హాస్టల్ ఎదురుగా బండి మీద దింపడానికి తీసుకొచ్చాడు అంది. మరి బండి మీద దింపడానికి వస్తే లోపలికి ఎందుకు వచ్చాడు అంటే చూస్తాడంట అంది. సరే అదే అయిపోయింది. సర్లే ఇంకా ఈ అమ్మాయిలు ఎలా ఉన్నారులే అనుకున్నా. తర్వాత మళ్ళీ నైట్ ఇక్కడే షూట్ పెట్టినా. మళ్ళీ ఈసారి అంకుల్ని తీసుకుని వచ్చింది. అంటే ఈ గ్యాప్ లో ఎన్ని మనం అనుకోవచ్చు అంటే లవర్ అయిపోయాడు, బావ అయిపోయాడు, దింపడానికి వచ్చినోడు అయిపోయాడు, అంకుల్ అయిపోయాడు. అంటే వీళ్ళ దగ్గర ఏంటంటే ఒక్కొక్కడు ఒక పొజిషన్ లో. లవర్ అన్నోడేమో ర్యాపిడో తోలుకుంటాడు, ఏంటి బావ అన్నోడేమో ఎస్బీఐ బ్యాంక్ లో ఏదో మేనేజర్ అట, అందులో జాబ్ చేస్తాడు. అంకుల్ అన్నోడేమో పెట్రోల్ బంక్ లో ఏదో పార్ట్ టైం జాబ్ చేసుకుంటాడు. వీళ్ళందరూ ఏంటంటే మెయిన్ డబ్బు గురించి. వీళ్ళు ఏంటంటే లేడీస్ హాస్టల్లో ఉంటారు. ఇక్కడే డౌన్ లో ఉంటది. అమ్మాయి పేరు మౌనిక. అమ్మాయి పేరు కూడా రివ్యూ చేస్తున్నా, భయం ఏం లేదు, బొక్కేం కాదు నాకు. కానీ అమ్మాయి పేరు మౌనిక, ఫస్ట్ లవర్ పేరు గాడి చందు, రెండో వాడి పేరు సాయి, ఆ అంకుల్ పేరేమో సందీప్ రెడ్డి. ఇంటి పేరుతో సహా చెప్పాడు నాకు. నెంబర్ కూడా చెప్పమంటే రివ్యూ కూడా చేస్తా, పెద్ద విషయం కాదు, ఏంటికి కూడా వరద కానీ నాకు. కానీ అమ్మాయిలు ఇలా ఉన్నారు అంటే అందరూ ఉంటారని నేను చెప్పట్లా. 50% హైదరాబాద్ లో అమ్మాయిలు ఇలాగే ఉన్నారు. అంటే ఎక్కడో పల్లెటూరులో ఉండి పాపం వాళ్ళ అమ్మ నాన్న ఆ పొలం కష్టపడి ఆ డబ్బులతో సిటీకి పంపించే అమ్మాయిని ఏదో జాబ్ చేసుకుంటుంది లేదా ఏదో చదువుకుంటుంది హాస్టల్లో పెడితే నమ్మకంతో వీళ్ళు ఏం చేస్తున్నారు, ఇలా అడ్డంగా తిరుగుతున్నారు పార్కుల్లో. గానీ మీరు అనవచ్చు, అరే బెదవాడి కృష్ణ నువ్వు కూడా ఫ్రాంక్ వీడియోలో అమ్మాయిలతోనే తిరిగేదని. నేను వీడియోకి తిరుగుతున్నా, ఏదైనా కెమెరా ముందు చేస్తున్నా. దానికి లిప్ కిస్ పెట్టని కెమెరా ముందే పెడుతున్నా, దాన్ని నడువు నొక్కని కెమెరా ముందే పెడుతున్నా. కెమెరా అయిపోయిన తర్వాత అది ఎవరితో నేను ఎవరితో నా కాంటాక్ట్స్ కూడా చూపిస్తా కావాలంటే. నేను మళ్ళీ వాళ్ళకి కాంటాక్ట్ కూడా అవ్వను. నేను వాళ్ళు ఫోన్ చేసి ఏమైనా హెల్ప్ అయితే ఒక 500 కొట్టు 200 కొట్టు అంటే కొడతా తప్ప నేను మళ్ళీ వాళ్ళని పర్సనల్ గా కలిసేటట్టు అసలు ఏది ఉండదు. కామెంట్స్ పెడతారు కొంతమంది ఉంటారు, వాళ్ళు అంటారు మళ్ళా నువ్వే రోజుకు ఒక అమ్మాయితో తిరుగుతావు, రోజుకు అమ్మాయితో వీడియో చేస్తావు. ఇప్పుడు అబ్బాయి ప్రాణంగా ఒక అమ్మలాగా ప్రేమిస్తాడు, ఇలా అందరితో తిరుగుతుందని తెలిస్తే అబ్బాయి ఎలా రియాక్ట్ అవుతాడు, అసలు ఎలా ఉంటాడు? ఇక్కడ ఒక నీకు లాజిక్ అర్థం కావట్లా. ఒక అమ్మాయితో నువ్వు వచ్చావు, ఆ అమ్మాయికి ఆల్రెడీ లవర్ ఉన్నాడు, ఆ లవర్ కూడా పార్క్ కాడికి వచ్చాడు. కానీ ఆ అమ్మాయి లవర్ అని నీకు తెలియదు, పక్కనే కూర్చుంటాడు. బా అమ్మాయి సైకిల్ ఉంటాయి బ్రో, ఎలా ఉంటాయి అంటే మంచి ఎవరు వీళ్ళు ఉంటారు చూసావా, వాళ్ళు కూడా సరిపోరు. సైంటిస్టులు ఉంటారు చూసావా, వాళ్ళు కూడా సరిపోరు. ఆ కళ్ళతోనే సైకిల్ చేస్తే ఒకడు కామ్ అయిపోతాడు. నీతో పులిహోర కలుపుకుంటే నీతో మాట్లాడి కాదు కడుపు నొప్పి ఉంది, హాస్టల్కి వెళ్ళిపోవాలి, నిద్ర వస్తుంది, నిద్ర లేదు, చదువుకోవాలి, ఏదో ఒకటి చెప్పిద్ది. నువ్వు ఎస్కేప్ అయితే నువ్వు వెళ్ళిపోతావు, దింపేస్తావు. ఈ గ్యాప్ లో ఈడు జాయిన్ అవుతాడు అక్కడికి. మధ్యలో ఎవరు గొర్రి, లవర్ ఉన్నాడు గొర్రి, మధ్యలో బాగానే ఉంటాడు. ఇక్కడ అమ్మాయిలు అందరూ ఏంటంటే ఇజంతో అంటే ఎంత వాడుకుంటావో అంత వాడుకో నన్ను, అంతే. అంటే అంటారుగా పొలం దున్నోడికి దున్నుకున్నంత అని, అలాగా దున్నుకున్నోడికి దున్నుకున్నంత హైదరాబాద్ లో. కానీ దొరికాడా నర్సింగ్ పోలీస్ స్టేషన్, దొరకలేదా కృష్ణగాంధీ పార్క్ పోదలే. సిన్సియర్ గా ప్రేమించే అబ్బాయిలు మరి సూసైడ్ కూడా చేసుకుంటారు కదా, కొందరు పిచ్చోళ్ళు అవుతారు. అది అలా చేసుకున్న వాళ్ళు ఏమనాలంటే ముందు మనమే కోసేయాలి. అలాంటి వాళ్ళు అమ్మా నాన్న 20 సంవత్సరాలు 25 సంవత్సరాలు కని పెంచుతారబ్బా. ఏంటి ఎంత ప్రేమతో పెంచుతారు, ఏదో ఆశలు పెట్టుకుంటారు మా అబ్బాయిని అది చేయాలి ఇది చేయాలి అని. కానీ 20 సంవత్సరాలు ప్రేమించిన ప్రేమను పక్కన పెట్టి ఒక 1 సెకండ్ ప్రేమ కోసం చచ్చిపోతానికి రెడీ అవుతారు చూసా. అమ్మ నాన్న కోసం చనిపోండి ఏ నా కొడుకు చనిపోడు. అదే 2 నిమిషాలు ప్రేమ కోసం ఒక అమ్మాయి గురించి చనిపోయి నా కొడుకుని ఏం చేయాలంటే మనమే పెట్రోల్ వేసి తగలెట్టేయాలి. జోక్ కాదు. అంటే అంత నీకు కని అంత నేను ఎప్పుడు పడి అంత బాధపడి నేను బయటికి తీసుకొచ్చిన కళ్ళతల్లికి నువ్వు వాల్యూ ఇవ్వనప్పుడు ఒక ముక్కు మొహం తెలియని ఒక అమ్మాయి వచ్చి నీకు లవ్ యూ చెప్పింది, ముద్దు కిస్ పెట్టింది, లేదా ఓయోలో కలిసింది, ఇంకా ఇదేనా? అంటే లవ్ అంటే సెక్స్ ఏనా? సెక్స్ కాదు కదా, చాలా ఉంటాయి. ప్రేమ ఉంటుంది, అభిమానం ఉంటుంది, అర్థం చేసుకోవాలి, అన్నీ ఉంటాయి. కానీ ఇప్పుడున్న జనరేషన్ ఏ నా కొడుకు కూడా లేదు. వచ్చిందా దానికి నైట్ కి 500 ఇచ్చామా, 2000 ఇచ్చామా, ఓయోలో దింగామా, బయటకు వచ్చామా, ఇదే ఉంటుంది కథం. అది ఈ మధ్యలో ఎవరైనా ఫ్రెండ్స్ చూసావా ఇట్లా డీప్ గా ప్రేమించి అమ్మాయి మోసం చేస్తే ఇట్లా పిచ్చోళ్ళ సూసైడ్ చేసుకున్న వాళ్ళు? ఇంతమంది నేనే ఎంతమందిని ఆపే. ఫ్రెండ్ ఎవరైనా ఉంటే అతని మాటల్లో ఒకసారి చెప్పండి, ఏమేమి చెప్తుండే. యాక్చువల్ గా గోపి అన్న పర్సన్, ఆ అబ్బాయి వచ్చి నెల్లూరు హైదరాబాద్ ఒక ఆర్టిస్ట్ అవుదామని వచ్చాడు. ఆర్టిస్ట్ అవుదామని వచ్చినోడు పిచ్చోడు ఆర్టిస్ట్ అవ్వకుండా ఒక జూనియర్ ఆర్టిస్ట్ ని లవ్ చేశాడు. అది అమ్మ నాన్న లేరు, ఓకే మేము కూడా ఎగ్లేర్ అయ్యాం. ఏంటంటే ఒక అమ్మ నాన్న లేరు ఆ అమ్మాయికి, ఆ మనోడు చూసుకుంటా అన్నాడు, మేము సపోర్ట్ చేసాం. సపోర్ట్ చేస్తే కృష్ణానగర్ లో
పక్కన ఉండేవాళ్ళు సపోర్ట్ చేస్తే వాడేం చేశాడు, ఉన్నాడు 2 నెలలు ఉన్నాడు, బానే ఉన్నాడు, వాడాడు మోసపోయింది, ఇంకో అమ్మాయిని తగులుకున్నాడు. ఏదరా ఆ అమ్మాయి ఏదరా మొన్న చూపించిన అమ్మాయి ఏదరా మేము మాట్లాడిన అమ్మాయి అంటే ఆ అమ్మాయికి నేను ఇష్టం లేదంట మా అమ్మ, వాళ్ళ బావ దగ్గరికి వెళ్ళిపోయి. మరి ముందు చెప్పలేదు వాళ్ళ బావ ఉన్నాడు అని అంటే నాకు అప్పుడు చెప్పలేదు బావ, ఇప్పుడు చెప్పింది అని చెప్పాడు. అంటే ఫ్రెండ్స్ లో బావ అనుకుంటాం కదా, సో అట్లా చెప్పాడు. ఆ అమ్మాయి నెక్స్ట్ డే నాకు ఇక్కడే కలిసింది పార్క్ దగ్గర. ఏంటి మా ఊరితో మాట్లాడతలేదు అంటే వాడే నన్ను వదిలేసాడు అది ఇది చెప్పింది. ఇదంతా తేలదని వీళ్ళిద్దరిని ఒక దగ్గర నుంచోబెట్టి అడిగితే అక్కడ తేలింది ఏంది, ఇద్దరికి అనుకోనే విడిపోయారు. నీ జీవితం నీది, అయింది అయిపోయింది, అది ఒక పీడకల అనుకో అని అమ్మాయి చెప్పిందంట. ఓకే ఈడు కూడా ఏంటి ఓకే హ్యాపీ, వీడికి ఎంజాయ్మెంట్ అయిపోయింది కదా అమ్మాయి, ఇంకేమో బొచ్చు అయిపోయింది, ఇక మొగోడాడు కాలర్ ఎగరేషన్ తిరుగుతాడు. ఓకే ఈ నేను అలాగా తెక్కొట్టుకోవాలనుకుంటున్నా, అమ్మాయి నోటితోనే చెప్పింది ఇలా ఉండాలని, ఓకే హ్యాపీని ఆడి వాళ్ళ ఫ్రెండ్తోనే ఎవరితో కాడు, ఆ అమ్మాయి ఎవరైతే పరిచయం చేస్తే వాళ్ళ ఫ్రెండ్తోనే ఈడు ఇంకా అఫేర్స్ పెట్టుకుని పెళ్లి కూడా చేసుకున్నాడు ఆ అమ్మాయిని. అంటే చేతులారు వచ్చిన జీవితాన్ని నాశనం చేసుకుంటారు కొంతమంది అమ్మాయిలు. వాల్యూ తెలియదు, ఒక మనిషి లేనప్పుడే ఒక వాల్యూ తెలిసిద్ది అంటారు. ఎగ్జాక్ట్గా అసలు అది మాత్రం పక్కా అది. ఎందుకంటే ఆ అమ్మాయి అంత ప్రేమించి వాడిని దగ్గర తీసుకుంది, కానీ అది ఏం చేసింది, వాడిని వాడుకోవడానికి మాత్రమే వాడిని ప్రేమించిందన్న సంగతి వీడికి అర్థం కాల. ఈ రోజు దూరం అయిపోయిన తర్వాత వాడికి అమ్మ నాన్న లేరని నమ్మారు కదా మంచి అమ్మాయి అది ఇది అని. లేరు, వాస్తవంగా లేరు. మేము ఎంక్వైరీ చేసాం ఆల్మోస్ట్. ఎందుకంటే ఇప్పుడు ఒక అమ్మాయి అమ్మ నాన్న లేరు అన్నప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ లో కానీ అడగమా? అంటే లేరు అన్నప్పుడు మీరు చాలా నమ్మారు కదా, అమ్మాయి ఇలా చేస్తుంది అనుకున్నారా? ఇలాంటి మోసం అనుకోవాలా, ఎందుకంటే ఇప్పుడు అమ్మా నాన్న లేదు అమ్మాయికి, సరే ఓకే మా ఫ్రెండ్ ఇడు మంచిగా చూసుకుంటాడని మేము చెప్పాము, ఓకే అంది. ఆ మంచం ఏంది, కూలర్ ఏంది, ఫ్యాన్లు ఏంటి, నా తలకాయ రూమ్ లో ఏం కావాలో అన్ని కొనిచ్చుకుంది, అంత హ్యాపీగా ఉన్నారు, 2 నెలలు కలిసే ఉన్నారు. కానీ చివరికి ఆమె నోరుతో ఒక పీడకల అనుకో, మర్చిపో, జరిగింది ఏదో జరిగిపోయింది అని చెప్పింది. ఆ వాయిస్ రికార్డ్ కూడా నాకు పెట్టేటప్పుడు నాకు నిజంగా అమ్మాయిలు ఇలా ఉన్నారా అనిపించింది నాకు. ఎందుకు అలా చేంజ్ అవుతారు, ఎందుకు అలా ప్రేమించిన అబ్బాయిని మర్చిపోతున్నారు? అంటే నీకు కూడా అర్థం కాల, డబ్బు మెయిన్ పర్సన్ ఇస్ ద డబ్బు. అంటే మీ ఫ్రెండ్ దగ్గర డబ్బు అయిపోయిందా? డబ్బు ఉంది, అయిపోయిందన్న సంగతి అనుకుంది, అవలేదని వీడికి తెలుసు, ఉందని ఆమెకు తెలియదు. సో అంటే ఒక టైం ఉంటుంది, ఒక టైం ఉన్నప్పుడు పెట్టాడు. సో ఆడి పెట్టొచ్చు ఇంకా, కానీ ఆడే ఆపాడు. ఏదో డౌట్ కొట్టింది వాడికి, మొత్తానికి ఆపాడు. అంటే అమ్మాయికి ఇంకో లవర్ ఉన్నాడని తెలిసిందా? ఇప్పుడు ఫోన్లో మాట్లాడుతూ ఉంటావు, ఇప్పుడు అంతవరకు ఎందుకు అబ్బా, అఫ్కోర్స్ మీ లవర్నే అనుకుంటావు. నువ్వు నైట్ ఫోన్ చేస్తావు, ఫోన్ చేసినప్పుడు ఫోన్ బిజీ వచ్చింది అనుకో, అమ్మతో మాట్లాడుతున్నా బేబీ అంటది. చిన్న ఎగ్జాంపుల్, అక్కడ అమ్మతో మాట్లాడుతుందా, వాడు లవర్తో మాట్లాడుతుందా, బావతో మాట్లాడుతుందా అని నువ్వు గెస్ట్ చేయలేవు, మనం ఎవడో గెస్ట్ చేయలేవు. తర్వాత మళ్ళీ అయిపోయిందా, మళ్ళీ ఫోన్ చేస్తాం, మళ్ళీ బిజీ వస్తుంది. డాడీ ఇందాక అమ్మ ఫోన్, డాడీ ఫోన్ చేశాడు అంటది. సరే అది అయిపోయింది సార్, దానికి అగ్రి, ఫ్యామిలీ కాబట్టి. తర్వాత చెల్లి అంటది, అదేదో అన్ని అగ్రి అవుతాం. సరే నువ్వు తిన్నావా అని అడుగుతావు, లేదు బేబీ నువ్వు తిన్నావా అని. అది ఆల్రెడీ మేస్తా ఉంటుంది ఫోన్లో మాట్లాడతానే, కానీ నువ్వు తినకుండా నేను తిన్న బేబీ అంటది. నువ్వు ఐస్ గడ్డ అయిపోతావు, సోలం పాతికి నీకు కథం. అమ్మని అమ్మ నేను తినందే, నా బేబీ తిన్నంది, ఆహా స్క్రీన్ షాట్ పెట్టమంది, ఆహా అని. అంటే ఈ ఫీల్ ఎలా ఉంటుందంటే, ఈ చిన్న మాటలు మన అమ్మ కానీ నాన్న కానీ ఎవరు కూడా గుర్తురారు ఆ ఫీల్కి. అంటే అమ్మాయి మైండ్ సెట్లు అలా ఉంటాయి. అంటే ఎంత పెద్ద మగవాడినైనా సరే వాళ్ళలో లాగేసుకుంటారు వాళ్ళు. అప్పు వాళ్ళ టాలెంట్ మామూలు కదా, రాజ్యాలే కూలిపోయినాయి బ్రో అమ్మాయిల వల్ల. బడ్జెట్ మనమెంత చెప్పు అట్లా. ఇప్పుడు హైదరాబాద్ లో 5-6 ఏళ్ళు ప్రేమించుకుంటారు, లవ్ చేసుకుంటారు. అబ్బాయికి ఏదో కొద్ది మార్కులో జాబ్ వెళ్ళిపోతుంది, దాని దగ్గర డబ్బులు అయిపోతాయి. అప్పుడే అమ్మాయికి ఏం సంబంధం వస్తుంది అంటే, చాలా డబ్బులు ఉన్న అబ్బాయి సంబంధం వస్తే అటే వెళ్ళిపోతారు అంటారా? నిజమేనా? ఇక్కడ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఏ అబ్బాయి అయినా అవని, ఏ అబ్బాయి దగ్గర ఎప్పుడు కూడా డబ్బులు అయిపోతాయి అని అసలు నువ్వు గెస్ట్ చేయమాక. అబ్బాయికి ఎక్కడి నుంచి ఎలా డబ్బులు వస్తాయి అన్నది వాడి సత్తా వాడికి తెలుసు, వాడి దమ్ము వాడికి తెలుసు. ఎందుకంటే వాడు పుట్టింది మొగోడిగా, కొద్దిగా ఏం పుట్టలేదు కదా, మొగోడిగా పుట్టాడు. వాడు ఎలా వెళ్ళినా సంపాదిస్తాడు, డబ్బులు వస్తాయి. నువ్వు అమ్మాయి ఎలా ఉండాలి, సరే జూనియర్ ఆర్టిస్ట్ కాదు, జూనియర్ ఆర్టిస్ట్ ఉండాలి కాకుండా కానీ ఒక అమ్మాయికి లవర్ ఉన్నాడు, అతని కంటే మంచి సంబంధం ఇంకా వస్తే చేసుకుంటున్నారంట, నిజమేనా? 100% అది. ఇప్పుడు నీతో తిరిగింది బా, 7 సంవత్సరాలు తిరిగింది నీతోనే ఒక అమ్మాయిని చూస్తే తమన్నా కూడా సరిపోదు, అలా ఉంటది అమ్మాయి. నేను అమ్మ అదే నా ప్రాణం అన్నట్టుగా నువ్వు కూడా బళ్ళు వేసుకొని తిప్పుకున్నావు. తర్వాత నెక్స్ట్ డే ఒక అన్ని అయిపోయిన తర్వాత ఒక వారం రోజులు ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. స్విచ్ ఆఫ్ వచ్చిన తర్వాత నువ్వు కొంగిపోతావు, నీ అమ్మ ఏమైపోయింది నా బేబీ, అదేంటి వాళ్ళ ఫ్రెండ్స్ కి ఏంటి, వాళ్ళేంటి వీళ్ళేంటి,
ఆమె తిప్పిన సర్కిల్ నువ్వు అందరికి ఫోన్లు చేస్తావు. అదేం చేస్తుంది, వాళ్ళ భావం చేసుకుని చివరి దింగింది. ఎవరికో ఫోన్లు మాట్లాడిద్ది, చివరికి బకరాగా ఫోన్ పెళ్లి చేసుకుని దింగేస్తారు ఇల్లు. కథం ఇది జరిగేది అదే. ప్రజెంట్ బేబీ మూవీ సిచ్యువేషన్స్ అని చెప్పొచ్చా? బేబీ మూవీ అమ్మ మొగుడు హైదరాబాద్ అమ్మాయిలు ఇక్కడ. అది క్లారిటీగా చెప్పాలంటే బేబీ మూవీ అసలు దేనికి పనిచేయదు. అది ఒక 1% మాత్రమే. ఈ హైదరాబాద్ సరౌండ్ ఇక్కడ దగ్గర అంటే బయట నుంచి వచ్చిన అమ్మాయిలు అంటే హైదరాబాద్ వాళ్ళు కాదు, మళ్ళీ అన్ని వేసుకుంటారు. తెలంగాణ గురించి నేను మాట్లాడతలేదమ్మా. బయట పల్లెటూరు నుంచి వచ్చి ఇక్కడ హాస్టల్లో ఉండి వాళ్ళ కన్న తల్లు ముసుగు కప్పి ఆ రోజుకు ఒక అబ్బాయి బండి మీద తిరుగుతున్న వాళ్ళకి నేను చెప్తున్నా, ఇది నైట్ 12 అయింది అనుకో, వాళ్ళు ఏమనుకుంటారు మా అమ్మాయి పడుకుందిలే ఈ టైంలో డిస్టర్బ్ చేయటం ఉంటది. కానీ అదేం చేస్తుంది, ట్యాంక్ బండి మీద ఎవరితోనే తిరుగుతూ ఉంటది. కథం అయిపోద్ది. 4ంటికి ఫోన్ చేద్దాం అనుకుంటుంది, పాపం తిందా లేదా 12ంటికి. వాళ్ళు ఏమనుకుంటారు, అరే ఈ టైంలో క్లాసులో ఉంటది ఎందుకు అంటది. ఇదేం చేస్తుంది, కృష్ణగాంధీ పార్క్ లో పొదల్లో ఇంకోటితో ఉంటది. కళ్ళ ముందు జరుగుతున్నాయి ఇవన్నీ, నేను చూస్తున్నా కదా. జరిగేవి చెప్పడంలో తప్పు లేదు. ఎవడు ఏం పీకలేడు, ఎవడు పీకడానికి కూడా సరిపోడు. ఎవడు కూడా ఒకడి మీద ఏళ్ళు చూపించడానికి ఎవడు నా కొడుకు సరిపోడు. ఎందుకంటే మన చేతుకున్న 5 ఏళ్లే కరెక్ట్ గా ఉండవు. ఈ జనాలు ఎందుకు కరెక్ట్ గా ఉంటారు చెప్పు. అది నువ్వు ప్రేమించిన అమ్మాయి ఎప్పుడైనా నిన్ను మోసం చేసిందా? నేను ఆల్రెడీ ఒక అమ్మాయిని ప్రేమించిన, భవానీ అని. నేనే అంటే మోసం అయితే ఏం జరగల. నేను కావాలని నేనే వాళ్ళ బావని ప్రేమిస్తుందని చెప్తే వాళ్ళ బావ దగ్గరికి వెళ్ళి నేనే మాట్లాడి వాళ్ళిద్దరు ప్రేమించి బావని ఎలా ప్రేమిస్తుంది మళ్ళీ? ఒకటి గుర్తుపెట్టుకో బ్రో, ఒక అమ్మాయి మన దగ్గరికి వచ్చి చెప్పిన దారి వేరు, మనకి ముసుగులో చేయడం దారి వేరు. అంటే అక్కడ నీకు పాయింట్ అర్థమైందా? ఒక మనిషిని నమ్మింది, అంతగా ప్రేమించింది. నేను ఎస్ అని చెప్తేనే వాళ్ళ భావం చేసుకుంటానని చెప్పింది. నేనేం చెప్పా, వాళ్ళ అమ్మ కళ అది, వాళ్ళ బావకి ఇచ్చి పెళ్లి చేయడం అన్నది చిన్నప్పుడు. అయితే నిన్నెందుకు ప్రేమించారు? నేను చెప్పేది నేను వాళ్ళ అమ్మ వాళ్ళు చెప్పలా, తర్వాత చెప్పారు. చెప్పిన తర్వాత కూడా సెకండ్ లో నాకే ఫోన్ చేసి చెప్పింది, ఇలా మా బావతో అనుకున్నారంట చిన్నప్పుడు, నాకు ఇప్పుడు చెప్పారు, ఏం చేయమంటావు కిట్టు అంది. నా పేరు అప్పుడు కిట్టు. సో అంటే నేను ఒకటే అన్నా, ఇప్పుడు మన ప్రేమ అంటే నీకు నాకు ఉంటది, వాళ్ళు ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటాం. కానీ మీ బావ అంటున్నావు కదా, అది ఫ్యామిలీ, అది రెండింటికి సంబంధించింది. సో అది చేయటమే నువ్వు కరెక్ట్ అని నేనేమో నా అమ్మాయిని వాడుకోలేదు అంటే టచ్ కూడా చేయలేదు. జస్ట్ మీ విజయవాడ మొత్తం అయితే తిరిగాం. ఒక లవర్స్ అప్పుడు ఎలా ఉంటారు, ఇప్పుడు అంటే నీ అమ్మ పెళ్లి కాకముందే శోభనం అయిపోతుంది, ఇప్పుడు లవర్స్ లాగా కాదు. సో అప్పుడు అలా ఉండేది. కానీ ఆ ఒక్క మాటతో నేనే అమ్మవారి గుడి దగ్గరికి తీసుకెళ్లి పైన పెళ్లి చేసి వాళ్ళ ఇంటికి వెళ్ళి అప్ప చెప్పి చేసిన. నాకు బాధపడలేవా? బాధ 1 రోజు పడుతుంది, 2 రోజులు పడుతుంది, 3 రోజులు పడుతుంది. బాధ ఎందుకు బ్రో, ఇప్పుడు ఫోన్ చేసినా మాట్లాడుతుంది కదా, బాధ ఎందుకు చెప్పు. అలా ఆయన కూడా మాట్లాడుతున్నాడు. అమ్మాయి బాధపడలేదా నేను చేసుకోకపోతే? బాధ ఉంటది కాకపోతే ఏంటంటే ఆ బాధ ఇంగుతారు అమ్మాయిలు. ఇది ఏది చేయాలన్నా వాళ్ళ వల్ల అయ్యింది. ఇప్పుడు నువ్వు వెళ్ళి కేసు పెడతావు బ్రో, ఏంటి ఏదో గొడవ అయింది, కేసు పెడతావు, నీ దగ్గర కోర్టు లాస్తుంది, బలమైన లాయర్లు ఉన్నారు, వెళ్ళి కేసు పెడతావు. ఓకే, ఒక అమ్మాయి మీద ఆ అమ్మాయి వెళ్ళి స్టేషన్కి వెళ్ళి ఇలా జాకెట్ దించుకొని నన్ను ఎస్ఐ జాకెట్ దించాడని కేసు పెట్టింది. మంచిది, నీ కేసు 0 బరాబర్ 0. అమ్మాయికే వాల్యూ అక్కడ. అది